రామచంద్రాపురం పట్టణం ముచిమిల్లి రోడ్డు నందు ఉన్న మోడ్రన్ ఏబీసీ ప్రైమరీ స్కూల్ నందు గురువారం సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ ఏ రమాదేవి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక మంత్రి సుభాష్ మాట్లాడుతూ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా పట్టణంలో మోడ్రన్ సంక్రాంతి శోభను ముందే తీసుకురావడం ఆనందకరమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యా సంస్థల అధినేత డాక్టర్ లైన్ జీవీరావు మాట్లాడారు. సంక్రాంతి అంటే తెలుగువారి సిరి సంపదలనిచ్చే సాంప్రదాయ పండుగ అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ పి వెంకటేశ్వర్లు, మోడ్రన్ ఏబీసీ స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ పిల్లల మీద చదువు అనే ఒత్తిడి తేవద్దు. వాళ్ళని ఈ యుగంలో ఈ టైంలో బాగా ఒత్తిడి ఎక్కువ తెచ్చేస్తా ఉన్నారు. ఆ ఒత్తిడి తేవద్దు. ఆల్రెడీ ఇక్కడ స్టాఫ్ మేడం గారు ఓకే ఓకే నెక్స్ట్ సిహెచ్ సెకండ్ వీడిగా టీమ్ నంబర్ పీస్ ఎస్ ప్రణీషా సెకండ్ ఓకే లెక్కండి మందరం లెక్కండి. సంవత్సరంగా జరుగుతున్నాయి. ఎల్లుండి జూనియర్ కాలేజీ, ఆంధ్ర డిగ్రీ కాలేజీ వరుస క్రమంలో ఈవేళ ప్రారంభంలో అల్లుడు రావడం మనకు చాలా సంతోషంగా ఉందని మరొకసారి నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఈ చిన్నారుల్ని ఆశీర్వదించవలసిన అధినేత అలాగే రమాదేవి గారికి, ఎంఈఓ ఈ నాగేశ్వరి గారికి అందరికీ, అలాగే మోడ్రన్ స్కూల్ సిబ్బందికి, అలాగే పిల్లలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. జీవీరావు గారు నేను ఇంకా కాన్స్టిట్యున్సీకి వచ్చిన 3వ రోజునే నన్ను అల్లుడిగా స్వీకరించారు. మరి ఈరోజు అల్లుడిగా ఆహ్వానించారు కాబట్టి ఏదో ఇచ్చి ఉంటే తీసుకుని పట్టుకుంటున్నాను. అలాగే 4 రోజుల ముందునే ఈ సంక్రాంతి హడావుడంతా తీసుకుని వచ్చారు. ఇక్కడ సాంప్రదాయ దుస్తులతో పిల్లలందరూ కనపడుతూ ఉన్నారు. పిల్లలకి మానసిక ఉల్లాసం తెప్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు పెడతా ఉంటారు. మాలాంటి పొలిటీషియన్స్ కూడా మానసిక ఉల్లాసం కలుగుతూ పిల్లల మధ్యకి వస్తాయి. అలాగే పిల్లలతో పాటు ఇక్కడ పేరెంట్స్ కూడా పోటీలు పెట్టారు. మ్యూజికల్ చైర్స్ అని ముగ్గురు పోటీ పెట్టారు. స్కూల్ అండ్ లెమన్ అని అనేక కార్యక్రమాలు తల్లిదండ్రులు పెట్టడం, అలాగే
స్టాఫ్ అంతా కూడా మొత్తం సంక్రాంతి ఎప్పుడు వచ్చినట్టు సాంప్రదాయ దుస్తులతో కనబడతా ఉన్నారు. చాలా సంతోషం. మా ఫోన్ వస్తుందంటే నేను అనుకున్నాను 2-3 సార్లు తర్వాత వీళ్ళు లిఫ్ట్ చేయడం మానేస్తారేమో, ఎందుకు వచ్చింది ఎవరో స్టూడెంట్ తీసుకొని చెప్తారని అనుకునేవాడిని. కానీ ఏ రోజు నవ్వుతానే స్వీకరించారు పిల్లల్ని. ఆయన అదృష్టంగా భావించి చదివిస్తా ఉన్నారు. ఆయనకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే విద్య అనేది, విద్యాదానం అనేది చాలా గొప్పదానం అన్నిటికన్నా.